సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. మేమైతే ఈరోజు పూరి వెళ్ళబోతున్నాం, అందుకే బ్లాగ్ స్టార్ట్ చేసా. ఇదిగోండి ప్యాకింగ్ అయిపోయింది. మేము ఇక్కడ 7కి స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి ఆటోకి కోటబొమ్మల వరకు, కోటబొమ్మల నుంచి ట్రైను. సో మనం రైల్వే స్టేషన్లో కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్. సుఖీ బా. పూరి వచ్చాం. మమ్మీ వాళ్ళు వెనకాల ఉన్నారు. మధ్య నుంచి వచ్చాం పక్కన. రే బాట్సా, హలో సార్, సెల్ఫీ సెల్ఫీ ప్లీజ్, థ్యాంక్ యూ. ఇదిగోండి ఇక్కడ చిన్న 2 ఇంట్లు ఉన్నాయి. పూరి సీ బీచ్కి వచ్చాము. ఇదిగోండి పూరి సీ బీచ్కి వచ్చాము. మా టూరిస్ట్ గైడ్ లేదు. ఇదిగోండి మా టూరిస్ట్ గైడ్, మొత్తం తెలుసు పూరి కోసం. సుఖీ బాబా, అందుకే వీడితో వచ్చా. కానీ ఇది ఎక్కువ పట్టించుకోండి, మనకి పెద్దంటో లేదు. నేను పెద్దంటోళ్ళు, వీడు పేదంటోళ్ళు. అందుకే తెలుసు కదా, పెద్దంటోళ్ళకి పడదు ఎప్పుడు. ప్రతిరోజు యాత్ర అక్కడ అవుతుంది మొత్తము. ఇదిగోండి వంటి ఇంటికి చూపిస్తున్నాం. హలో బాయ్, హలో బాయ్. సరే వాళ్ళు బాగున్నారా? పాప మన ఉన్నదే పాప మీద ఉన్నావా? కాదు. సో మన ఒంటి గారు పాప మీద ఉన్నారు. సో బీచ్ మళ్ళీ ఈవినింగ్ వస్తాం తిరగడానికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి కాదు, రూమ్. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మనం వెలగలం వెళ్ళిపోవచ్చు, వెలగలం తీసుకోవచ్చు. కానీ కొత్తగా చేశారు ఇది. 1 hour later. సో గైస్,
రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇదిగోండి ఇప్పుడు గుడికి స్టార్ట్ అవుతాం. గుడి దగ్గర కలుసుకుందాం. టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఫోన్ పెట్టేస్తాం, ఫోన్ ఎలా లేదు కదా. టెంపుల్ నుండి వచ్చేసి రిలీజ్ చేసుకుందాం. సో ఫోన్ సబ్మిట్ చేశాక దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం. బాయ్. 4 hours later. సో గాయ్స్ మాకు దర్శనం అయిపోయింది. మేము 5:30కి వచ్చాం. ఇప్పుడైతే 9:18 అవుతుంది. అంటే చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది అనుకోవచ్చు, కానీ కాదులేదని. సో దేవుడిని చూసాం కదా, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, పైన జెండా కూడా మార్చారు, మేము చూసాము. ఫస్ట్ ఎల్లో ఉండేది కదా, ఇప్పుడు ఆరెంజ్ అయింది. సో మా దర్శనం అయిపోయింది. ఇదిగోండి రూమ్కి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. దేవుడు చూస్తే వెలగనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. జై జగన్నాథ్. జై జగన్నాథ్. హాయ్ చెప్పండి అందరూ. హాయ్. సో మన ఫోటోగ్రాఫర్. ఎక్స్ట్రా ఉన్నది చెప్పాలి. The next day. సో గైస్, నేనైతే బ్లాగ్ని ఎండ్ చేయడం మర్చిపోయా. ఎందుకంటే మేము టెంపుల్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. తర్వాత భోజనాలు చేయడానికి వెళ్ళాం. తర్వాత భోజనాలు చేశాక మేము బీచ్కి వెళ్ళాం. బీచ్లో మేళా కూడా క్లోజ్ అయిపోయింది, మీరు చూసారు కదా. మేళా క్లోజ్ అయిపోయిందని మళ్ళీ మమ్మీ కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నారు, అప్పటికి ఎక్కడ ఓపెన్ అయ్యి ఉంటే. తర్వాత మేము రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ట్రైన్కి రిటర్న్ అయిపోయాం. సో బ్లాగ్ కూడా కొద్దిగా మూడీగా బోరింగ్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొద్దిగా టెన్షన్ వల్ల వీడియో అంత తీయలేకపోయా. డిప్రెషన్. ఎస్, ఇట్స్ డిప్రెషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ అండ్ బై బై.